మిత్రులారా, నా పేరు పోల విష్ణు, హైకోర్టు అడ్వకేట్ను, బహుజన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు పగడాల ప్రవీణ్ అన్న గారి హత్య అనేది చాలా పాశవిక చర్య, అది పెరికి పందల చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పగడాల ప్రవీణ్ అన్న కేవలము క్రిస్టియన్ మత బోధకుడు కాదు. అతను ఈ భారతదేశ చరిత్రను, ఈ భారతీయుల మూలవాసుల చరిత్రను ఈ ప్రపంచానికి, మన ప్రజలకు తెలియజేసే క్రమంలోనే మఠోన్మాదులు కుట్రవాన్ని హత్య చేసినారు. కనుక ఏపీ ప్రభుత్వం దీనిపైన వెంటనే విచారణ చేపట్టి నిందితులను కఠిన శిక్షలు వేయించాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని వరకు మనమంతా, ప్రజలంతా కూడా ఐకమత్యంగా ముందుకు కదిలి ఈ హత్య వెనుక ఉన్నటువంటి ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు హత్యలో భాగంగా పాల్గొన్నారు అనే అంశాలను వారు ఎవరైతే పాల్గొన్న నిందితులను శిక్షించేంత వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఇది అత్యంత పాశవికమైన చర్య. ఇది ఏ సమాజం కూడా ఇది హర్షించదగ్గ విషయం కాదు. పిరికితనంగా వెన్నుపోట్లు పోవడం కాదు. పగడాల ప్రవీణ్ అన్న గారి నుంచి జ్ఞానాన్ని పొందవలసి ఉండే, అతని నుంచి విజ్ఞానం పొందవలసి ఉండే. కానీ ఒక వ్యక్తిని చంపి ఈరోజు ప్రజలకు చాలా దుర్భరమైన స్థితిని మిగిల్చిపోయినారు. అన్నగారి ఆత్మకు శాంతి కలగాలని మేము మనసారా కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, లాయర్స్గా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్లుగా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఏ ఒక్క శక్తులకు లొంగకుండా వెంటనే దీనిపై పూర్తి విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తాం.